కామారెడ్డి జిల్లా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సొసైటీల వద్ద రైతులు బారులు తీరుతూ ఉన్నారు. 4-5 రోజుల నుంచి యూరియా కొరతతో రైతుల పొలం పనులు మానేశారు. యూరియా కొరతతో సొసైటీ నిర్వాహకులు రైతుల మధ్య వాగ్వాదం నడిచింది. రైతులకు సరిపడ యూరియా ఇవ్వక టోకెన్ సిస్టమ్ ద్వారా యూరియా ఇస్తూ ఉన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. వాళ్ళ కామారెడ్డి జిల్లాలో యూరియా లేక రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గత 5 రోజులుగా యూరియా కొరత ఏర్పడటంతో ఇవాళ ఒక్క లారీ లోడ్ రాగానే ఉదయం 4 గంటల నుంచి రైతన్నలంతా క్యూ లైన్లో తాడ్వాయి సొసైటీ వద్ద క్యూ లైన్లలో నిలబడ్డారు. ఆ ఒక్క లారీ లోడ్ కోసం యూరియా కోసం పూర్తిగా వందలాది మంది రైతులు క్యూ లైన్లో నిలబడి 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఐ న్యూస్ గత వారం 10 రోజులుగా యూరియా కొరత పైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కూడా కలవడం జరిగింది. యూరియా తమకు అధికంగా కేటాయించారని చెప్పేసి కలవడం జరిగింది. కానీ ఇది ఇంతకు ముందే చేయుంటే బాగుంటుందేమో. రైతులంతా వ్యవసాయ పనుల్లో వర్షాలు విస్తారంగా కురిసి రైతులంతా వ్యవసాయ పనుల్లో ఉంటే ఆ టైంలో యూరియా లేక పూర్తిగా వ్యవసాయ పనులు ఆపివేయాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే యూరియా లేక రైతులు తమ పంటలను ఆలస్యంగా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఒక్క తాడ్వాయి మండల కేంద్రంలోనే కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 68 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ అక్కడ ప్రస్తుతం 8,08,000 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా కేటాయించడం జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతుకు 6 బస్తాలు అవసరం ఉండగా కేవలం 1-2 బస్తాలు సొసైటీ నుంచి ఇస్తున్నారు అని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ యూరియాను కూడా టోకెన్ సిస్టంతో రైతులకు ఇస్తుండడంతో రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా యూరియా కోసం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. గత వారం 10 రోజుల నుంచి ఐ న్యూస్ తదేకంగా ఈ యూరియా పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రౌండ్లో వెళ్ళి రైతులకు పరిస్థితిని తెలుసుకుంది. యూరియా ఏ స్థాయిలో ఉంది ఏంటి అనే దానిపైన ఆరా తీసింది. కానీ చాలా స్పష్టంగా యూరియా కొరత ఉందని చెప్పేసి అర్థమవుతుంది. నిజామాబాద్ జిల్లాలో 75,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు కేవలం 25,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇక్కడికి వచ్చింది. అంటే ఇంకా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడ అవసరం ఉంది. నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి రైతులు జీవిస్తుంటారు. ఇక్కడ వ్యవసాయానికి సరిపడా యూరియా లేక రైతులు పొలం పనులకు వెళ్ళలేక యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రైవేట్ షాపుల్లోకి వెళ్తే చాలా ధర ఎక్కువగా ఉంటోంది. సో ఈ నేపథ్యంలో రైతులకు సబ్సిడీ కింద సొసైటీల్లో దొరికేటువంటి యూరియా కొరత వల్ల వారంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ యూరియాను ఇటు ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, అటు సొసైటీ వ్యక్తులు కావచ్చు, అంటే ఈ మధ్య దళారులు యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తూ రైతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి. ఇక్కడ ఏ మేరకు యూరియా అవసరం ఉంది, రైతులకు ఏ మేరకు యూరియా అవసరమో ఆ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి తెలియజేసి వెంటనే రైతన్నలకు యూరియాను అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అన్నదాతలంతా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యూరియా కొరతను త్వరితగతిన
ఆ సమస్యను తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రైతులు అంటున్నారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, సీజన్ ఇప్పుడు నాట్లు వేసేటువంటి సీజన్, ఈ టైం దాటిందంటే తర్వాత ఆలస్యం అవుతుందని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలి, ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా తమకు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది కామారెడ్డి జిల్లాలోని పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ జిల్లా.